హాయ్ అండి, వెల్కమ్ టు కిట్టూస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ చపాతీ రోల్. చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 కప్ గోధుమ పిండి, 3 గుడ్లు, ఆనియన్స్ 2 తీసుకున్నానండి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా కొద్దిగా. బౌల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న గుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్, వాటర్, సాల్ట్ వేసి ఇలా ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ చేసే పీటను తీసుకొని కొద్దిగా పిండి వేసి చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, లేదా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి చపాతీలు కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. చపాతీలు ప్రిపేర్ అయిన తర్వాత చపాతీలని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్ మిక్స్ని వేయాలి. ఇది సగం కాలిన తర్వాత దీనిపై చపాతీ వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెండో వైపు కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత పక్కన పెట్టుకొని రోల్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చపాతీ ఎగ్ రోల్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.